ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టేలా భారీ బోట్లను నదిలో వదిలేశారని, దీని వెనుక కుట్రకోణం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారుగా 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొడితే ఆ గేట్లు దెబ్బతింటాయని, తరువాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పక్కా ప్లాన్ చేసిన కొందరు వ్యక్తులు ఆ పడవలను ప్రకాశం బ్యారేజీలో వదిలేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు సమీప బంధువు అయిన కొమటి రామ్మోహన్, అతని ముఖ్య అనుచరుడైన ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిందితుల రామ్మోహన్, ఉషాద్రిల ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ వివరాలను విజయవాడ పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన బోట్లలో 3 బోట్లు ఉషాద్రివి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు రామ్మోహన్ చాలా దగ్గర బంధువు అని పోలీసులు అన్నారు. రామ్మోహన్ కు ఉషాద్రి చాలా సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు అంటూ ఉన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కూడా ఈ ఉషాద్రి అనే వ్యక్తి చాలా సన్నిహితుడు అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ కు చెందిన అక్రమ ఇసుక వ్యాపారంలో ఉషాద్రి సహకరించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ సుమారుగా 100 సొంత లారీలు, అద్దె లారీలలో అక్రమంగా ఇసుకను అమరావతికి తరలించాడని, రాత్రిపూట నందిగం సురేష్ లారీలకు ఉషాద్రి ఇసుక లోడ్ చేయించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉషాద్రి అతని 3 భారీ బోట్లను కేవలం ప్లాస్టిక్ తాళ్లతో కట్టేశారని, బోట్లను లంగరు వేసి కట్టాలని చెప్పినా కూడా ఉషాద్రి ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే 3-4 రోజుల ముందుగానే ఈ బోట్లను గొల్లపూడి ప్రాంతం వైపు తెచ్చి నిలిపారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనిపాలెం సమీపంలో ఉండే ఈ బోట్లను కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి రేవు సమీపంలోని శ్మశానం దగ్గర తెచ్చి ప్లాస్టిక్ కవర్లతో కట్టేశారని, వాటికి లంగర్ కూడా వేయలేదని, కేవలం ప్లాస్టిక్ తాళ్లతోనే ఆ బోట్లను కట్టేశారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉషాద్రికి చెందిన బోట్లు ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టాయని వెలుగు చూడటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్రకోణం ఉందని వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి.